అంటే నేను జీవో నెంబర్ 3కి ఇది మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు నేను మీ చేత ఓట్లు వేయించుకోవడానికో చప్పట్లు కొట్టించుకోవడానికో ఒక మాట మాట్లాడి చేసేస్తాం అని మాట్లాడవచ్చు. కానీ మనం సుప్రీంకోర్టులో కొన్ని హైకోర్ట్స్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. అన్ని ఉద్యోగాలు మనం ఎవరైనా సరే ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు ఆలోచించండి. స్కిల్ ఉండాలి. ఒకవేళ నాకు రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేనప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి. స్కిల్ డెవలప్ చేసుకుని వెళ్ళాలి. రిజర్వేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం నాకైతే భయం వేస్తుంది నా జీవితం. సో నేను మీరు చెప్పిన GO3 ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ లోపు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మీకు ఫలితాలు వస్తాయి. మీకు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మీలో నేను మొన్న పోయినసారి అరకుకు పోయినప్పుడు ఒక కుర్రోడికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, మలేషియాలోకి వెళ్దామంటే అన్న నాకు సపోర్ట్ చేయట్లేదని. అలా ఎంతమంది మీరు ప్రతిభ మీలో ఎంతమంది ఉందో మీకేం తెలుసు? లేదంటే గొప్ప IASలో IPSలో స్థాయి ఉందేమో, గొప్ప పోలీస్ అధికారుల స్థాయి ఉందేమో. ఇవన్నీ మనకు తెలియదు కదా. అందుకని ఈ ప్రభుత్వం పెట్టింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి ఎక్కువ పెట్టింది. హక్కులతో పాటు జీవోతో పాటు కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులు లభించేలాగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చాలా బాధ్యతగా తీసుకున్నాం. అందుకనే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతా ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం కూడా డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకెళ్తా ఉన్నాం.